వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామ్ సరి. ఈరోజు నేను మునగాకు సర్వరోగ నివారణి అంటారు. అంటే 100 రోగాలకు పైగా మనకు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి మునగాకుని నేను ఎటువంటి ఆయిల్ వేయకుండా ఏం వేయకుండా ఇలాగా చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను కందిపప్పు తీసుకున్నాను చూడండి. ఒక అరకప్పు కందిపప్పు తీసుకుని వీటిని క్లీన్ చేసుకొని ముందుగా కందిపప్పుని మనము ఒక 50% వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని 50% ఉడికించుకోవాలి. మునగాకు ఎప్పుడు దొరికితే అప్పుడు తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా దొరకదు. మన ఇంటి దగ్గర ఉంటే మనకి ఓకే, లేదనుకుంటే మనకి రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉండదు. కాబట్టి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తినండి. నాకైతే ఇది బయట కొనుక్కొని వచ్చినానండి. బయట కొనుక్కొని వచ్చి ఇంతే వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఉండిందే 10 రూపాయలే ఉండింది. ఆ 10 రూపాయలకి ఇంత ఇచ్చింది. ఆమె 30 రూపాయలకి ఇస్తానండి. యాక్చువల్గా నా దగ్గర లేకుండా అంటే 10 రూపాయలకే తీసుకుని వచ్చుకున్నాను నేను. ఈ 10 రూపాయలతో వచ్చినటువంటి మునగాకునే నేను ఈరోజు చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా 50% మనకు ఉడికిన తర్వాత మునగాకుని అదే కందిపప్పులోకి వేసుకొని మొత్తం ఉడికించుకోవాలి. కందిపప్పు అలాగే మునగాకు రెండు ఉడికితే మనకి మునగాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి సాల్ట్ వేలా ఏం వేలా, డైరెక్ట్గా ఓన్లీ మునగాకు అలాగే కందిపప్పు మాత్రమే ఉడికించుకుంటాను. 50% ఉడికినటువంటి కందిపప్పులోకి ఇప్పుడు మునగాకు ముందే వేసినామనుకో మునగాకు కందిపప్పు ఉడకదు. అందుకోసము 50% ఉడికిన తర్వాత ఇలాగ వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకొని కావాలనుకుంటే ఈ రసంతో కూడా మనం మునగాకు రసంతో కూడా రసం చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చూడండి ఇలాగ వచ్చింది. కరెక్ట్గా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. ఇంకొక 5 నిమిషాల తర్వాత మరి బాగా ఉడకాలి. కందిపప్పు ఉడికితేనే మనకి టేస్ట్గా ఉంటుంది, మెత్తగా అయితేనే. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాగ మూత పెట్టేసి నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. మనము పూర్తిగా చల్లారాలి. ఇలాగ మనం చేతితో టచ్ చేయాలంటే పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత అందులో ఉండే వాటర్ని మొత్తం మనం ఇలాగా మొత్తం అంతా వాటర్ తీసేసుకొని ఓన్లీ ఆకు అలాగే కందిపప్పు వీటిని మాత్రమే తీసేసుకుంటాను. ఇందాక అన్నాను కదా, ఆ రసంతో కావాలనుకుంటే మనం మునగాకు రసం చేసుకోవచ్చు, లేదా ఉత్త రసమైనా తాగేయచ్చు. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు మునగాకు వల్ల, మునగాకు రసం మూలంగా. కాబట్టి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు, మనకి ఎప్పుడైనా అందుబాటులో ఉంటే మాత్రము ఇలాగా ట్రై చేయండి. ట్రై చేసుకొని తినండి. రెగ్యులర్గా మనమైతే తీసుకోలేము కదా. అలాగే మొత్తం అంతా వాటర్ తీసేసుకొని వీటిని తీసేసుకోవడమే అంతే. ఇప్పుడు ఇందులోకి నేను ఆయిల్ వేయకుండా కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోప్కార్న్ పెట్టట్లేదు, ఇలాగే డైరెక్ట్గానే తీసేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి నేనేం వేయించినటువంటి పల్లీలు వేసుకుంటున్నాను. అలాగే చూడండి వెల్లుల్లి వేసుకున్నా, కొద్దిగా కారం వేసుకుంటున్నా. కారము ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉండేది కొద్దిగానే కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నా కారము. అలాగే వేయించుకున్నాను పల్లీలు, వేయించినటువంటి పల్లీలు వేసుకుంటే సాల్ట్ ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే మనం ఆకులోకైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడే వేసేసుకున్నా. కొద్దిగా కావాలనుకుంటే మరి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మనం పలకులుగా, అంటే పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా పలకులుగా కట్ చేసుకుని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవడమే మునగాకులోకి. డైరెక్ట్గా నేను ఆయిల్ వేయలేదు కదా, ఆయిల్ వేయకుండా ఇలాగే వేసేసుకుంటున్నా. మరి కావాలనుకుంటే మీరు పోపు వేసుకోవాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. అందులోకి ఆనియన్స్ కానీ వేసుకొని అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలాగే తీసుకుంటున్నా. ఆయిల్ అవసరం లేదనేసి, ఆయిల్ అక్కర్లేదనుకొని ఇలాగే చేసుకున్నాను నేను. మొత్తం అంతా మిక్స్ వేసేసుకోవడమే. కావాలనుకుంటే సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉంటే మరి అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది.
మొత్తం అంతా ఇలాగ మిక్స్ చేసుకోవడమే. చూడండి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా చాలా బాగుంటుంది. లేదా మనము చపాతీలోకైనా, ముఖ్యంగా సద్ద రొట్టెలోకి అయితే మరీ బాగుంటుంది. చూడండి ఈ రకంగా వచ్చింది. మునగాకు కందిపప్పు రెండిటితో, మునగాకుతో ఈ రకంగా చేశాను నేను. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఆనియన్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఆనియన్ తీసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా అదే మనం పల్లీల పొడి కొద్దిగా వేసుకుంటున్నా. అలాగే ముక్కలుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ తీసుకొని అలాగా మనము ఆకు తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇంతండి, రెడీ అయిపోయింది మునగాకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా వీడియో నచ్చితే మరొక్కసారి చెప్తాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.